ఈరోజు వచ్చేసి మనము ఫిజియాలజీ 1 ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ జీర్ణక్రియ గురించి నేర్చుకుందాం. ఓకేనా? వినిపిస్తుందా? ఓకే ఓకే బాబు. మామూలుగా డైజెషన్ ఆఫ్ ప్రాసెస్ మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ డైజెషన్? కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మార్చబడేటటువంటి ప్రక్రియను మనము జీర్ణక్రియ అని చెప్పుకుంటాం. కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ కాల్డ్ యాజ్ డైజెషన్. Mainly some food materials taken by the organisms including some simple substances like water, inorganic salts and monosaccharides and vitamins. Some food materials also simple food materials like water, salts, inorganic, monosaccharides. These are the simple substances. Easily అబ్జర్వ్డ్ ఇంటూ ది వాల్ డైజెషన్ ట్రాక్ట్. అంటే ఇక్కడ చూడండి, కొన్ని సరళమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి. నీరు కానీ, అకార్బనిక పదార్థాలు కానీ, అదేవిధంగా మోనోసాకరైడ్స్ కానీ, విటమిన్స్ కానీ. అంటే ఇవన్నీ సరళమైనటువంటి ఆహార పదార్థాలు. ఇవి నేరుగా జీర్ణక్రియ చెందుతాయి అన్నమాట. అంటే డైరెక్ట్గా జీర్ణనాళం యొక్క గోడలోకి ప్రవేశించి ఈజీగా జీర్ణక్రియ చెందగలుగుతాయి. బట్ అదర్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్ ద కాంప్లెక్స్ ఫామ్. అదర్ సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్ ద కాంప్లెక్స్ ఫామ్ అండ్ మస్ట్ అండర్గో డిగ్రేడేషన్ ఆఫ్ డైజెషన్ బిఫోర్ దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద ఇంటెస్టైన్. అంటే ఇవి శోషణం చెందడానికి ముందే కంపల్సరీ ఇవి దేనిగా మారాలంటే ఈ సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మారాలి. ముఖ్యంగా ఇవి జీర్ణక్రియ చెందాలంటే, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు జీర్ణక్రియ చెందాలంటే దేనిగా మారిపోవాలి? అవి సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మారిపోవాలి. సమ్ ఆర్ ద సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ ఈజీలీ అబ్జర్వ్డ్ ఇంటూ ది వాల్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్, బట్ సమ్ అదర్ ద కాంప్లెక్స్ ఫామ్. These complex food materials undergo degradation of digestion before the observed into the intestine. ఎందుకంటే ఇవి శోషణం చెందాలంటే కంపల్సరీ సరళమైనటువంటి పదార్థాలుగా మారిన తర్వాత మాత్రమే జీర్ణక్రియ చెందగలుగుతాయి. ఓకే, మెయిన్లీ డైజెషన్ డెఫినేషన్ చూద్దాము. ది డైజెషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వాల్వింగ్ chemical breakdown of complex food materials into simple substances. And other definition, the digestion is the process of macromolecules of food materials are converted into micromolecules. చూడండి, జీర్ణక్రియను మనం రెండు రకాలుగా చూసుకుంటాం. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు రసాయనికంగా మార్పు చెంది సరళమైనటువంటి పదార్థాలుగా మారేటటువంటి ప్రక్రియను మనము జీర్ణక్రియ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీర్ణక్రియ అనేది ఒక రసాయనికమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది? స్థూలమైనటువంటి ఆహార పదార్థాలు లేదా అణువులు కొన్ని జీర్ణ ఎంజైమ్ల సహాయం చేత సూక్ష్మమైనటువంటి అణువులుగా మార్పు చెందేటటువంటి ప్రక్రియను కూడా మనము జీర్ణక్రియ అని చెప్పుకోవచ్చు. ఓకే అమ్మ, జీర్ణక్రియ అంటే అర్థమైంది కదా. కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ converted into simple food materials. And other definition, the macromolecules of food materials are converted into micromolecules. This is the definition of the digestion. Mainly జీర్ణక్రియ వచ్చేసి digestion is classified into two main types. One is intracellular digestion, second one is extracellular digestion. Digestion is classified into two main types. One is the intracellular, second one is the extracellular digestion. Between these two types, another one transitional type of digestion. Transitional type of
డైజెషన్ ఎక్స్ప్లెయిన్ కాల్డ్ యాజ్ ది కాంటాక్ట్ డైజెషన్. అంటే ఇక్కడ చూడండి, జీర్ణక్రియను మనము 3 రకాలుగా చూసుకుంటున్నాం. ఒకటి కణాంతర జీర్ణక్రియ, రెండవది కణబాహ్య జీర్ణక్రియ, మూడవది స్పర్శ జీర్ణక్రియ. ఇంట్రాసెల్యులర్, ఎక్స్ట్రాసెల్యులర్ అండ్ కాంటాక్ట్. ఫస్ట్ చూడండి, ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ది డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్. ది డైజెషన్ టేక్స్ ప్లేస్ inside the cell and carried out in food vacuole. It is called as intracellular digestion. Digestion takes place in the inside of the cell. అంటే ఏం చెప్తున్నాం, జీర్ణక్రియ అనేది కణం లోపల ఆహారపు రిక్తికలో జరిగితే, దాన్ని మనము కణాంతర జీర్ణక్రియ అని చెప్పుకుంటాం. డైజెషన్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్ and carried out in a food vacuole called as the intracellular digestion. ఓకే, మెయిన్లీ ఈ ఇంట్రాసెల్యులర్ డైజెషన్ అనేది మనం చూస్తే ముఖ్యంగా వేటిలో జరుగుతుందంటే లోయర్ ఇన్వర్టిబ్రేట్స్ లైక్ ప్రోటోజోవా అండ్ స్పాంజ్. లోయర్ గ్రూప్ ఆఫ్ ది యానిమల్స్ ప్రోటోజోవా మరియు స్పంజికల్లో ఎక్కువగా ఈ కణాంతర జీర్ణక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్. చూడండి, ది డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ ద వెల్ డెవలప్డ్. ది డైజెషన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద lumen of the digestive tract by the action of digestive enzymes. అంటే కణబాహ్య జీర్ణక్రియ అనేది మామూలుగా జీర్ణ వ్యవస్థలో బాగా అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ అనేది ఆహార నాళ కుహరంలో జీర్ణక్రియ ఎంజైమ్ల సహాయం చేత జరుగుతుంది. జీర్ణక్రియ అనేది జరిగితే దాన్ని కణబాహ్య జీర్ణక్రియ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్ మీన్స్ ఇన్ అనిమల్స్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ ద వెల్ డెవలప్డ్. ది డైజెషన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్ టేక్స్ ప్లేస్ ది lumen of the digestive tract by the action of digestive enzymes. అంటే కొన్ని జీర్ణక్రియ ఎంజైమ్ల సహాయం చేత ఆహార నాళ కుహరం లోపల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. దాన్ని కణబాహ్య జీర్ణక్రియ అని చెప్పుకుంటాం. మూడవది కాంటాక్ట్ జీర్ణక్రియ. కాంటాక్ట్ జీర్ణక్రియ వచ్చేసి ఎక్కువ శాతము దేంట్లో కనిపిస్తుందంటే సిలెంటరేట జీవుల్లో కనిపిస్తుంది. మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ జీర్ణక్రియ లేదా స్పర్శ జీర్ణక్రియ అనేది చూడండి, ఇది రెండింటికి మధ్యస్థంగా జరుగుతుందన్నమాట. ఇట్లా కణబాహ్య జీర్ణక్రియకు కణాంతస్థ జీర్ణక్రియకు మధ్యస్థంగా జరిగితే దాన్ని కాంటాక్ట్ డైజెషన్ అని చెప్పుకుంటారు. చూడండి, ఇక్కడ ఇన్ గ్రూప్ ఆఫ్ సిలెంటరేట్ పర్టికులర్లీ సీ అనిమాన్స్ ట్రాన్సిషన్ బిట్వీన్ ప్రిమిటివ్ ఇంట్రాసెల్యులర్ అండ్ హైలీ స్పెషలైజ్డ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్ కాల్డ్ యాజ్ ది కాంటాక్ట్ డైజెషన్ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ప్రత్యేకంగా కణబాహ్య జీర్ణక్రియకు కణాంతస్థ జీర్ణక్రియకు మధ్యస్థంగా ఉంటుంది. మధ్యస్థంగా జరిగేటటువంటి జీర్ణక్రియను మనము స్పర్శ జీర్ణక్రియ అని చెప్పుకుంటున్నాం. ఇన్ బిట్వీన్ ది ఇంట్రాసెల్యులర్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ డైజెషన్ కాల్డ్ యాజ్ ది కాంటాక్ట్ డైజెషన్. ఇది మనకు 3 రకాలు ఉన్నటువంటి జీర్ణక్రియ రకాలు. డెఫినేషన్ అయిపోయింది, జీర్ణక్రియ యొక్క రకాల గురించి అయిపోయింది. నెక్స్ట్ మనకు జీర్ణక్రియ కొరకు అనుకూలనాలు, అడాప్టేషన్ ఫర్ ద డైజెషన్. మామూలుగా ది డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ యానిమల్ సో సర్టెన్ అడాప్టేషన్స్ టు ది కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ మోడ్ ఆఫ్ ది ఫీడింగ్ హ్యాబిట్స్. అంటే ఇక్కడ ఆహార రకానికి మరియు ఆహార స్వీకరణ కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఆ ఏర్పడడానికి కారణం ఏమంటే జీర్ణ వ్యవస్థ అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలను జీర్ణ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ది రీజియన్ ఆఫ్ రిసెప్షన్ ఆఫ్ ది ఫుడ్ అంటే ఆహార స్వీకరణ భాగము అని చెప్తాం. రిసెప్షన్ ఆఫ్ ఫుడ్ ఆహార స్వీకరణ భాగం. మామూలుగా డైజెస్టివ్ పార్ట్స్లో ఆహార స్వీకరణ భాగం వచ్చేసి మనం ఏమనవచ్చు, మౌత్ అని చెప్పుకుంటాం. నోరు. ఆహార స్వీకరణ భాగం వచ్చేసి మౌత్. తర్వాత
కండక్షన్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ది డైజెస్టివ్ పార్ట్. స్టోరేజ్ ఆఫ్ ది డైజెస్టివ్ పార్ట్ అంటే ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి భాగం వచ్చేసి జీర్ణాశయము అని చెప్పుకుంటాం. తర్వాత వచ్చేసి ది రీజన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రైటురేషన్ ఆఫ్ ది ఎర్లీ డైజెషన్ అంటే ప్రారంభ జీర్ణక్రియ జరిగేటటువంటి భాగం వచ్చేసి ఎక్కడంటే ఆంత్రమూలము అని చెప్తాం, అంటే డుయోడినం. ది రీజన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రైటురేషన్ అండ్ ఎర్లీ డైజెషన్ డుయోడినం అని చెప్పుకుంటాం. తర్వాత ది రీజన్ ఆఫ్ ఫైనల్ డైజెషన్ అంటే అంతిమ జీర్ణక్రియ జరిగేటటువంటి భాగము చిన్నపేగు అని చెప్పుకుంటాం. తర్వాత ది రీజన్ ఆఫ్ ఫీకల్ ఫార్మేషన్ అంటే ఫీకల్ ఫార్మేషన్ అంటే ఏం లేదమ్మా, జీర్ణం కానీ మిగిలినటువంటి పదార్థాలను మనము ఫీకల్స్ అని చెప్తాం. నిల్వ ఉండేటటువంటి భాగమే పెద్ద పేగు. ఇవన్నీ కూడా అడాప్టేషన్ ఆఫ్ ది డైజెషన్. ఎందుకంటే జీర్ణక్రియ కొరకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు అనేవి ఏర్పడి ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 వచ్చేసి ఏం చెప్పినాను, ఆహార స్వీకరణ భాగము నోరు, తర్వాత ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి భాగం జీర్ణాశయము, ప్రారంభ జీర్ణక్రియ జరిగేటటువంటి భాగం ఆంత్రమూలము డియోడినం, తర్వాత అంతిమ జీర్ణక్రియ ఫైనల్ డైజెషన్ జరిగేటటువంటి భాగం వచ్చేసి చిన్నపేగు, తర్వాత ఫీకల్ ఫార్మేషన్ అంటే జీర్ణం కాక మిగిలినటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచేటటువంటి భాగాన్ని మనం ఏమనవచ్చు, పెద్ద పేగు అని చూసుకుంటాం. ఇవన్నీ కూడా అడాప్టేషన్ ఫర్ ద డైజెషన్ అన్నమాట. ఆహార స్వీకరణకు జీర్ణక్రియ కొరకు ఏర్పడినటువంటి అనుకూలనాలుగా చూసుకుంటాం. మనకు ఫస్ట్ వచ్చేసి ఏముందంటే డైజెషన్లో ఇదంతా కూడా ఇంట్రడక్షన్, ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు జీర్ణక్రియలో ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు 3. అవి ఏంటివంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు లిపిడ్స్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. మామూలుగా ఈ 3 ముఖ్యమైనటువంటి ఆహార పదార్థాలు మనము జీర్ణక్రియలో చూసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి డైజెషన్ ఆఫ్ ది ప్రోటీన్స్ అంటే ప్రోటీన్ల యొక్క రసాయనికమైనటువంటి జీర్ణక్రియ. చూడండి, ఫస్ట్ ప్రోటీన్స్ ఆర్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ వెన్ కంపేర్ ద కార్బోహైడ్రేట్స్. ప్రోటీన్స్ ఆర్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ వెన్ కంపేర్ ది కార్బోహైడ్రేట్స్. అంటే కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే ప్రోటీన్స్ అనేవి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలుగా చూసుకుంటాం. కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్స్ అనేవి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు. ది డైజెషన్ ఆఫ్ దిస్ ప్రోటీన్స్ బై ప్రోటీలైటిక్ ఎంజైమ్స్ అక్కర్ ద హైడ్రోలైసిస్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్. ఓకే, ప్రోటీన్స్ ఆర్ ద కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ కంపేర్ ద carbohydrates. The digestion of these proteins by proteolytic enzymes. The digestion of these proteins by the proteolytic enzymes occur by the hydrolysis of peptide bonds. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రోటీన్స్ అనేవి పెప్టైడ్ బంధనాల యొక్క జల విశ్లేషణ చర్య వల్ల ఏర్పడినటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ల సహాయంతో మాత్రమే ప్రోటీన్ల జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఓకేనా, మామూలుగా ప్రోటీన్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ కంటే సంక్లిష్టంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ చెందాలంటే ప్రోటీన్స్కి ఏమో కావాలి, ఇక్కడ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి కావాలా. ఆ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి దేని యొక్క చర్య వల్ల వస్తాయి? పెప్టైడ్ బాండ్స్ అనేవి హైడ్రోలైసిస్ చెందినప్పుడు అప్పుడు ఓకేనా, అంటే ముఖ్యంగా ప్రోటీన్ల జీర్ణక్రియ జరగాలంటే ఏం కావాలి? ఇక్కడ కంపల్సరీ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి అవసరం వస్తుంది. ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే హైడ్రోలైసిస్ ఆఫ్ ది పెప్టైడ్ బాండ్స్. పెప్టైడ్ బంధాలు ఎప్పుడైతే జల విశ్లేషణ చెందుతాయో అప్పుడు ఏం ఏర్పడతాయంటే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఏర్పడి ప్రోటీన్లను జీర్ణక్రియ చేస్తాయి. మళ్ళీ ప్రోటీన్ల జీర్ణక్రియలో మనము ఒకసారి దాని యొక్క సీక్వెన్స్ ఆర్డర్ చూస్తే ఏ విధంగా అవి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ సహాయం చేత
సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మారుతున్నాయో చూద్దాం. ఫస్ట్ ప్రోటీన్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీయేజెస్, ప్రోటీయేజెస్ కన్వర్టెడ్ ఇంటూ పెప్టోన్స్, పెప్టోన్స్ కన్వర్టెడ్ ఇంటూ పాలిపెప్టైడ్స్, పాలిపెప్టైడ్స్ కన్వర్టెడ్ ఇంటూ అమైనో యాసిడ్స్. అంటే ప్రోటీన్స్ అనేవి ప్రోటీయేజ్గా మారుతాయి, ప్రోటీయేజ్లు వచ్చేసి పెప్టోన్గా మారుతాయి, పెప్టోన్స్ వచ్చేసి పాలిపెప్టైడ్గా మారుతాయి, పాలిపెప్టైడ్స్ వచ్చేసి అమైనో యాసిడ్స్గా మారుతాయి. అంటే ఇక్కడ ప్రోటీన్స్ అనేవి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలని చూసుకున్నాం. ఈ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ప్రోటియోలైటిక్ ఎంజైమ్ సహాయం చేత ప్రోటీన్స్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏంటివి ఇక్కడ అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు అనేవి ప్రోటీన్స్ యొక్క సరళమైనటువంటి ఆహార పదార్థాలు. అంటే సరళమైనటువంటి ఆహార పదార్థాలైనటువంటి అమైనో ఆమ్లాలుగా మారినప్పుడు మాత్రమే అవి జీర్ణక్రియ చెందుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా జీర్ణక్రియ చెందుతాయి. అర్థమైందా? ఆ విధంగా ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో మామూలుగా తీసుకున్నటువంటి ప్రోటీన్స్ జీర్ణాశయానికి చేరగానే ఇక్కడ ఏమవుతాయంటే, ఇన్ ద స్టొమక్ ఆఫ్ వర్టిబ్రేట్ అనిమల్ ది గ్యాస్ట్రిక్ గ్లాండ్ secrete the inactive proteolytic enzyme like pepsinogen. Okay, in the stomach of vertebrate animal the gastric glands secretion of the inactive proteolytic enzyme like pepsinogen. అంటే జీర్ణాశయంలోకి ఎప్పుడైతే ఆహార పదార్థాలైనటువంటి ప్రోటీన్స్ చేరుతాయో అప్పుడు ఏమవుతుందంటే జీర్ణాశయంలోని జఠర గ్రంథుల నుంచి, జీర్ణాశయం యొక్క జఠర గ్రంథుల నుంచి చైతన్యరహితమైనటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానిని మనం ఏమంటామంటే పెప్సినోజన్ అని చెప్తాం. జీర్ణాశయం యొక్క గోడల నుంచి, జఠర గ్రంథుల నుంచి చైతన్యరహితమైనటువంటి ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అనేది స్రవిస్తుంది. దాన్ని మనము పెప్సినోజన్ అని చెప్పుకుంటాం. పెప్సినోజన్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ది HCl secretion of the oxyntic cells active the pepsinogen into the active pepsin. ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. ది HCl secreted the oxyntic cells, the HCl secreted the oxyntic cells activate the pepsinogen into active pepsin. అంటే మామూలు మన పెప్సినోజన్ అనేది చైతన్యరహితంగా ఉంది అని చెప్పుకున్నాం. ఆ చైతన్యరహితమైనటువంటి పెప్సినోజన్ను HCl అనేది ఏం చేస్తుందంటే ముఖ్యంగా ఆక్సింటిక్ కణాల నుంచి స్రవించినటువంటి HCl చైతన్యరహితమైనటువంటి పెప్సినోజన్ను చైతన్యవంతమైనటువంటి పెప్సిన్గా మారుస్తుంది. ఓకేనా? చైతన్యరహితమైనటువంటి పెప్సినోజన్ను ఆక్సింటిక్ కణాల నుంచి స్రవించినటువంటి HCl ఏం చేస్తుంది? చైతన్యవంతమైనటువంటి పెప్సిన్గా మారుస్తుంది అన్నమాట. ఆ పెప్సిన్గా మారినప్పుడు ఏమవుతుందంటే ది ఎంజైమ్ పెప్సిన్ హైడ్రోలైసిస్ ఆఫ్ ది ప్రోటీన్స్ ఇంటూ ప్రోటీయేజెస్ అండ్ పెప్టోన్స్. ఇందాక మనం పైన ఈక్వేషన్ చూసుకున్నాం. ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటియోస్ అండ్ పెప్టోన్స్ అని చెప్పుకున్నాం. ఆ ప్రోటియోస్ పెప్టోన్స్ అనేవి ఎప్పుడు ఏర్పడుతున్నాయో చూడండి. అది అక్కడ చైతన్యవంతమైనటువంటి పెప్సినోజను HCl సమక్షంలో చైతన్యరహితమైనటువంటి పెప్సినోజన్ ఏమవుతుంది? HCl సమక్షంలో చైతన్యవంతమైనటువంటి ఆక్సిజన్గా మారుతుంది, పెప్సిన్గా మారుతుంది. అప్పుడు ఆ పెప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ను ప్రోటీయేజెస్గా మరియు జల విశ్లేషణ చేసి ప్రోటీయేజ్గా మరియు పెప్టోన్స్గా మారుతుంది అన్నమాట. అది మనకు ప్రోటీన్స్ నుంచి ప్రోటీయేజ్ మరియు పెప్టోన్స్గా ఏర్పడతాయి. తర్వాత ఏం జరుగుతుందంటే ఇన్ ద డియోడినమ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ది ఎంజైమ్ ట్రిప్సిన్ secreted by the pancreas converts the proteins and incompletely digested proteins into polypeptides. In the small intestine another enzyme called eripsin act of polypeptides and converted into the amino acids. చూడండి, ఆ విధంగా ఎప్పుడైతే ప్రోటీయేజ్ పెప్టోన్స్ అనేవి ఏర్పడతాయో తర్వాత ఏమవుతుందంటే క్లోమ రసంలో ఉన్నటువంటి ట్రిప్సిన్ ఎంజైమ్ సహాయం చేత అవి చిన్న పేగులో పాలిపెప్టైడ్స్గా మారిపోతాయి. పాలిపెప్టైడ్స్ అనేవి ఎరిప్సిన్ అనే ఒక ఎంజైమ్ సమక్షంలో దేనిగా మారుతాయంటే అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ఆ విధంగా ప్రోటీన్స్ అనేవి చివరకు సింపుల్ ఫుడ్ మెటీరియల్స్ అయినటువంటి అమైనో యాసిడ్స్గా మారిపోతాయి. అమైనో యాసిడ్స్గా మారడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. ఎందుకంటే ప్రోటీయోలైటిక్ నుంచి పెప్సినోజన్ ఏర్పడుతుంది, ఇనాక్టివ్లో ఉంటుంది.
ఆక్సింటిక్ సెల్స్ హెచ్సిఎల్ సెక్రేషన్ చేసిన తర్వాత ఆ ఇన్యాక్టివ్ పెప్సినోజన్ యాక్టివ్ పెప్సిన్గా మారిపోతుంది. అప్పుడు ప్రోటీయేజ్ మరియు పెప్టోన్స్ అనేవి ఏర్పడతాయి. తర్వాత క్లోమరసంలో ఉన్నటువంటి ట్రిప్సిన్ పాలిపెప్టైడ్స్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత వచ్చేసి చిన్న పేగులో ఉన్నటువంటి ఎరిప్సిన్ అనేది ఏం చేస్తుందంటే ఆ పాలిపెప్టైడ్స్ను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఈ విధంగా అమైనో ఆమ్లాలు అనేవి ఎప్పుడైతే ఏర్పడతాయో అవి వాటి యొక్క సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా చూసుకుంటాం. మెయిన్లీ ప్రోటీన్లను విచ్ఛేదనం చేయడానికి ఉపయోగపడేటటువంటి ఎంజైమ్స్ మనము ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని చెప్పుకున్నాం. ఇవి పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎమైనోపెప్సిడేజ్, కార్బాక్సిపెప్టిడేజ్, డైపెప్టిడేజ్ మొదలైనవి ఇవన్నీ కూడా మనము ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్గా చూసుకుంటాము. ముఖ్యంగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ వచ్చేసి 2 టైప్స్, ఎండోపెప్టిడేజెస్ అండ్ ఎక్సోపెప్టిడేజెస్. అంటే ఎండోపెప్టిడేజెస్లో వచ్చేసి మనకు ఎగ్జాంపుల్గా పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనేవి ఉన్నాయి. ఎక్సోపెప్టిడేజెస్లో వచ్చేసి అమైనోపెప్టిడేజ్, కార్బాక్సిపెప్టిడేజ్, ట్రైపెప్టిడేజ్ అండ్ డైపెప్టిడేజ్ అనేవి మనకు ఎక్సోపెప్టిడేజ్లో కనిపిస్తున్నాయి. ఇవి ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ గురించి. అర్థమైందా? ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ. కళ్యాణి, అదే ఈరోజు డైజెషన్ డెఫినేషను, టైప్స్ ఆఫ్ డైజెషన్ అండ్ ఫస్ట్ కెమికల్ డైజెషన్ ఆఫ్ ది ప్రోటీన్స్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. రేపు వచ్చేసి ఇది నోట్స్ పెడతా మీకు మధ్యాహ్నము. రేపు వచ్చేసి కార్బోహైడ్రేట్స్, కెమికల్ డైజెషన్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్స్ రేపు చెప్తా. ఈరోజు ప్రోటీన్స్ అయిపోయింది, తర్వాత కార్బోహైడ్రేట్స్ చెప్తా. ఒకసారి నోట్స్ చూసుకోండి, అర్థమవుతుంది ఈజీగా. సౌజన్య, నీలిమ, డైజెషను జీర్ణక్రియ అంటే ఏమి, జీర్ణక్రియలో ఉన్నటువంటి రకాలు, కణాంతర జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ, స్పర్శ జీర్ణక్రియ, తర్వాత ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ విధానం గురించి నేర్చుకున్నాం ఈ రోజుకి. ఫిజియాలజీ స్టార్ట్ చేసినాను, ఇంకా ఎంబ్రియాలజీ అయిపోయింది, ఫిజియాలజీ చెప్పుకుందాం ఇంకా. ఓకే అమ్మా. చెప్పమ్మా. ఫీటల్ మెంబ్రెయిన్స్ ఇప్పుడు అది యోక్ సాకు, ఆమ్నియాన్స్ అవి కదా, కోరియాను, అల్లంటైస్, అవి మళ్ళీ చూసుకుందాంలే, మళ్ళీ చూద్దాం అవి. ఉంది, అది కూడా ఉంది, ఫీటల్ మెంబ్రెయిన్స్ ఉంది. ఎందుకంటే ఫిజియాలజీ మనకు ఫిజియాలజీ 1, ఫిజియాలజీ 2 ఉంది, అందుకు కొద్దిగా పెద్దగా ఉంటుంది.